సో మీకు బాయ్స్ సినిమా వచ్చింది ఫస్ట్ హరిణి క్యారెక్టర్, తర్వాత జెన్లియా గారి క్యారెక్టర్, తర్వాత సంధ్య గారిది ప్రేమిస్తే రోల్ వచ్చింది. రెండు పెద్ద పెద్ద హిట్లు కదా. మీరు అంటే మీరు జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉమెన్ గా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఆ టైంలో అది ప్రాబ్లం. నేను మైనర్, అప్పుడు ఇంకా అడల్ట్ అవ్వలేదు నేను. సో మైనర్ ఉంది కాబట్టి ఐ కుడెంట్ మేక్ మై డిసిషన్. ఎప్పుడు నేను మేజర్ అయిపోయినా నేను ఫస్ట్ వెంటనే నేను డిసిషన్ తీసుకున్నాను. అప్పుడు అడ్వకేట్ లేరు మీకు. అప్పుడు నేను మైనర్ అప్పుడు. సో అప్పుడు నేను డాడీ చెప్పేదే వినాల్సింది, దారి లేదు. బట్ ఆఫ్టర్ ఐ బికమ్ మేజర్ వెంటనే సినిమా హిట్ అయిన తర్వాత రెండు సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఏమన్నా రిగ్రెట్ అనిపించిందా? అయ్యో ఇట్స్ నాట్ రిగ్రెట్. ఐ ఫీల్ సి వెన్ యూర్ అట్ పర్టికులర్ ఏజ్ రిగ్రెట్ అనేది వచ్చి అయ్యో ఇట్లా ఉంటుంటే బాగుంటుంది అనుకుంటాము. బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. బికాస్ నేను ఇప్పుడు నా మైండ్ లో ఇప్పుడు ఏమంటే, ఒకవేళ నేను ఆ టైంలో ఈ హీరోయిన్ రోల్ అన్ని చేస్తుంటే ఆ సైకిల్ అయిపోయాక అంత అయిపోతుంది ఆ కెరీర్. బట్ నేను ఇప్పుడు చేసే రోల్స్ నేను లైఫ్ లాంగ్ సచ్చే వరకు నేను చేయొచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ గాట్ గెయిన్ నౌ. సో ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హావ్ గాట్ దిస్ ఇఫ్ ఐ వాస్ దెన్. And I won't have had the maturity to do it then. ఇప్పుడు నాకుండే మెచ్యూరిటీ ఇప్పుడు ఎన్ని కావాలో ఎన్ని లీడ్ గా చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏది కావాలో చేయొచ్చు. ఆ టైంలో అక్కడ అట్లా ఆ టైంలో అట్లా లేదు. ఆ స్టీరియోటైప్ గా హీరోగా అయిపోయిన తర్వాత ఓకే అన్ని హీరోస్ తో పాటు ఒక రౌండ్ చేస్తారు. దాని తర్వాత నాతో పాటు వచ్చిన హీరోలు అంది ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు. నాతో పాటు లాంచ్ అయిన హీరోలు ఎవరు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు. బట్ ఐఎమ్ స్టిల్ హియర్. సో దట్ ఈస్ మేబీ ఇట్స్ ఆల్వేస్ ఫర్ ద బెస్ట్. ఒక పాయింట్ చెప్పమంటారా? చెప్పండి. ఒకవేళ మీరు అప్పుడు కనుక రెండు సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ అయి ఉంటే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ గానే మేము గుర్తుపెట్టుకునే వాళ్ళం, వారియర్ వరలక్ష్మిలా గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు. యా ఇట్స్ ట్రూ. బికాస్ ఎన్నో వస్తున్నారు కదా, వీ హావ్ టు మేక్ అ మార్క్. సో మై మార్క్ ఇస్ నౌ మేడ్ బై దిస్ బికాస్ నో వన్ ఎల్స్ ఇస్ దేర్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి మీరు ఒక జూనియర్ రమ్యకృష్ణ మ్యామ్ చెప్పేటప్పుడు అంత ఒక గొప్పగానే ఫీలింగ్. బికాస్ షీ సచ్ అ ఫ్యాబులస్ యాక్టర్. ఇప్పుడు బాహుబలి వచ్చి ఆవిడే వచ్చి మెయిన్ రోల్ దాంట్లో. సో అలాంటి ఒక యాక్టర్ దగ్గర నన్ను కంపేర్ చేసి ఐ ఫీల్ సో ప్రౌడ్. సో అండ్ దిస్ కెన్ బి లాస్టింగ్ లైఫ్ లాంగ్ కదా. నేను లైఫ్ లాంగ్ చేయొచ్చు. దట్స్ మై థింగ్ ఇస్ నైట్. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్ లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.